మనకు అవసరమా, నాకు ఇవన్నీ అవసరమా, ఎందుకు వచ్చిన బాధ, ఇవన్నీ మనం చాలా సార్లు అనుకుంటాం. మరి ఏంటి మనకు అవసరం లేదంటే సామెతల గ్రంథం 20:3 కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. కలహం మనకు అవసరం లేదు, మూర్ఖులకి గొడవలు కావాలంట. భర్తతో గొడవ, భార్యతో గొడవ, క్యాబ్ వాడితో గొడవ, ఆటో వాడితో గొడవ, బస్ ఎక్కితే గొడవ, కూరగాయలు వాడితో గొడవ, ఆఫీస్లో గొడవ, రోడ్డు మీద నడిచేటప్పుడు ఎవడు నడిచినా పెట్టినా గొడవ. ఇవన్నీ గొడవలు. ఈ గొడవలన్నీ ఏం చేస్తాయంటే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ అన్నిటిని కూడా మార్చేసి అనేక రోగాలు, బీపీలు, షుగర్లు, యాంగ్జైటీలు, డిప్రెషన్, అప్రెషన్, సూసైడల్ థాట్స్ ఇవన్నీ కూడా భయంకరమైపోతుంది జీవితం. మరి ఎలాగండి గొడవ పడకపోతే ఎలాగండి? అవతల వాళ్ళు అన్యాయం చేస్తుంటే చూసుకుంటూ ఉండాలంటే అవతల వాళ్ళు అన్యాయం చేస్తే చూసుకుంటూ ఉండాలి కాదు, దానికి సమాధానము చెప్పే విధానము వాక్యం మనకు నేర్పిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 4:6 ఇలాగుంటది, ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో. అంటే అవతల వాడు తప్పు చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, మన పక్షాన తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండవలెను. అంటే నువ్వు కుటుంబంలో ఏదన్నా క్వశ్చన్ రేజ్ చేయాలంటే బడబడ గయ్యాలిలాగా, లేకపోతే గొడవలు పెట్టేవాడిలాగా కాదు, కానీ ఉప్పు వేసినట్టు రుచికరంగా మన సంభాషణ ఉండాలి. ఆఫీస్లో కానీ, క్యాబ్ వాడితో కానీ, ఎక్కడ పోయినా మనకు నచ్చని విషయాలు, మనకు కోపం రేపే విషయాలు జరిగితే మూర్ఖుడి వలె కలహమును కోరుకొనక మన మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంటే వాక్యానుసారంగా మన జీవితం ఉంది కాబట్టి మనం ఎవరిని మార్చలేం, మనం ఏది సాధించలేం. కానీ పరిశుద్ధాత్ముడు, దేవదూతలు వాక్యానుసారమైన మన జీవిత పక్షాన కార్యం చేసి మనకు విజయాన్ని ఇస్తాయి. గాడ్ బ్లెస్ యూ.